ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. బాగా చేసావా? అంత అడవిడి అయిపోయింది బావా. ఏడి మల్లుడేడి? అవును, ఏడీడు రే సత్యబాబు. డాడీ డాడీ ఏంటి బబ్బులేసి అంతా చీకటైపోయింది. కొంపదీసి పెళ్లిగానే అయిపోదు కదా. అపశకున పక్షి కళ్ళజోడు తీసి చూడు, చూడు ఎంత ఎండ ఉందో. ఎండ ఉంది అత్తయ్యా. ఏంటి బాబు? ఇందు ఏదత్తయ్యా? రెడీ అవుతోంది, పైన స్నానం చేస్తోంది. ఏ నందు, టవల్ దేవే. ఏంటే టవల్ టవల్ అంటే వినబడ్డం లేదా? ఇవ్వకపోతే ఇలాగే వచ్చేస్తావా? అబ్బా మేము చూడలేక చేస్తున్నాం, తీసుకో. చూడలేకపోతే బయటికి వెళ్ళండి, నేను రెడీ అయ్యి వస్తా. ఇందు, హే బావా, ఇక్కడేం చేస్తున్నావు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అవునా? ఏమైనా బావా, నీ అంత అందగాడి భూమండలం మీద ఎక్కడా ఉండడు తెలుసా? నేను ఒప్పేసుకున్నాను. అయితే ఇక మేమెందుకు? అయితే బయలుదేరండి. పెళ్లి కాకుండానే చట్టా బట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. కలికాలం. వాళ్ళిద్దరూ బావమరదళ్ళండి. బావా, నా కోసం చిన్న పని చేసి పెట్టవా? చెప్పు ఇందు, నీకోసం నన్ను ఏం చేయమంటావు? బావా, నన్ను గోడెక్కించవా? ఈ గోడ ఉంది, నథింగ్. కమాన్, ఎక్కు నా మీద, ఎక్కు ఎక్కు ఎక్కు, కమాన్. అదే అదే. చూసావా ఎంత సింపుల్ గా ఎక్కిచ్చేసాను గోడ. సారీ బావా. సారీ దేనికి? కాలు టచ్ అయిందనే. కాదు, నేను పారిపోతున్నా. ఓకే ఓకే. ఇందు, బావా బాయ్. ఇందు, నువ్వు పారిపోవద్దు ఇందు, ప్లీజ్ ఇందు. ఏం చెప్పమంటారు? పెళ్లి కూతురు పారిపోయిందని చెప్పా. పెళ్లి కూతురు పారిపోయిందంట. పెళ్లి కొడుకు ఏమైందిరా? ఇందు గోడ దూకి పారిపోయింది. ఇంత ఎత్తు కూడా ఎట్టా ఎక్కు దూకిందిరా? కాబోయే పెళ్ళం కదా అని నేనే ఎక్కించాను. వేణు, డిఐజీ ఇందూరు ఫాలో అవుతున్నాడు. చందుకి మెసేజ్ చెప్పండి. వాడెక్కడున్నాడో తెలియట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు బాబాయ్? సరే, మీరు ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎక్కడున్నా సరే 10:30కి వాడు తప్పక వచ్చి తీరుతాడు.
ఏంట్రా గొడవ? 10 రూపాయలు బాయా. ఎవడరా నీకు బావా? సీమ మాది సేమే. ఒకప్పుడు మేము ఫ్యాక్షనిస్టులమే. ఒంగోబెట్టి తంటే అప్పడం పగిలి ఇట్టయ్యా. ఎవడురా నువ్వు? వీడితో మనకేంటి, కడప వస్తుంది, దిగదారండి. కడుపు వచ్చేస్తుందా? ఏమ్మా కడపలో దిగాల? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఫైట్లు చేసిన చూడాలని చాలా కోరిక. కడుపులో కత్తులు బాంబులు పట్టుకుని ఫ్యాక్షనిస్టులు ఉంటారంట కదా. నువ్వు అనుకున్నట్టు కడపలో అవేముండవమ్మా. అన్నా వాళ్ళు నువ్వు ఇంజన్ ఆపు, డీజిల్ పక్క. బ్యాలెన్స్ సంతకం పెట్టు. ఏందది? కనపడతల్లా ఓచరు. ఇన్ని మటర్లు చేసినా యాడా సంతకాలు పెట్టలే. నమ్మకం లేదా ఏందే? ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాకు లెక్క ఉండాలి. సంతకం పెట్టు. ఫ్యాక్షనిస్టులం, పెన్నులు వాడం. దేనికైనా ఇదే. నేను 5 లక్షలు ఇచ్చింది నీ రక్తం చూడడానికి కాదు, శత్రువు రక్తం చూడడానికి. వాటర్ బాటిల్ మనతో వచ్చిన అతనే చంపేస్తారేమో. ఎవరు మీరు? నన్ను చంపొద్దు, చంపొద్దు. డబ్బులు మొత్తం దొబ్బి సగంలో పారిపోతావేంట్రా? మరాడు కుమ్మేస్తున్నాడా? మన నా డబ్బులు నాకు ఇచ్చాయి. యాడునేనా? అయితే వెళ్ళి కొట్టు. ఎలా ఇచ్చారు? సూపర్ అన్న. పోవడమా, నాకు ఇష్టం ఉండదు. ఫ్యాక్షన్ గొడవ? మాది ఊరు కాదండి, హైదరాబాద్. అక్కడ ఏమైనా గొడవలు ఉన్నాయా? ల్యాండ్ విషయంలో సెక్షన్ శంకర్ అనే రౌడీతో గొడవ ఉంది. అయితే వాడిపోయినే ఉంటుంది. వీళ్ళు అతను మనుషులు కాదు. అదే వాడి తెలివి. నీ మర్డర్ ఇక్కడ చేసేసి ఫ్యాక్షన్ అకౌంట్లో తోచేద్దాం అనుకుంటాడు. సరే, హైదరాబాద్ వచ్చాక ఒకసారి కలవండి. సార్ మీరు బోసు ఏసీపీ సుభాష్ చంద్రబోస్ నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి వచ్చి మర్డర్ చేయడానికి ఒప్పుకున్నామో. ఆయన పోతూ పోతూ దారిలో కూడా డ్యూటీ చేస్తాడని మాకేం తెలుసు? అయితే నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఫ్యాక్షన్ లో తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. ఆయన హైదరాబాద్ వస్తున్నాడు. నువ్వు మీ బావ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బోసుగాడు ఎవడండి బాబు? హైదరాబాద్ రాకుండా 5 లక్షల బొక్కెట్టేసాడు. హలో బావా. హలో సార్, ఆమెందు బోస్ అదర్ కొట్టేశారు సార్. సూపర్ సార్. మీది హైదరాబాద్ అయినా ఎక్కడ ఉంటారు? మాట్లాడండి సార్. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఏ కాలేజ్ సార్? సైన్స్ ఆర్ట్స్. సూపర్ ఫైట్ సార్. డాడీ సార్, మీకు పెళ్ళైందా? ఎప్పుడో అయ్యింది. మా డాడీ సంతోషం వాడతారు. ఆమె మా మమ్మీ రెన్ వాడుతుంది. రిన్నా? బట్టలు ఉతకడానికి. నీ పేరేంటి? పింకీ. నువ్వు కూడా మాట అయిపోయావు అనమాట. అక్క, మేము పింకీతో మాట్లాడుతూ అక్కడికి కూర్చుంటాం. నువ్వేం డిస్పాయింట్ కాకు. నాకు ఒక బాబాయ్ ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళాక నీకు పరిచయం చేస్తా. బాబాయా? ఎవరు? రే కత్తిరించేద్దాం. ఆడేదో ఒకటి చేస్తుంటారు కదా, రారా? సరే ట్రిక్ చేసావరా? చెప్తా. ఈ రిమోట్ బటన్ నొక్కు. ఏం కాదు, ఏం కాదు, నొక్కు. అద్దర కొట్టారా? పద. ఏంట్రా ఇది? అయిపోయాడు వాడు ఈ రోజు మనోడి చేతులు. సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా అమ్ము. అదేలా సార్. ట్రై చేయి. అది అమ్మాయి పిలుస్తున్నాడు. ఇలా రమ్మా. ఏంటి?
ఇదే. ఆకలేస్తుందన్నా, రెండిట్లు పెట్టి అన్నా. చచ్చిపోయేటట్టున్నా అన్నా. ఏంట్రా ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చంపేస్తాను. రే 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 రే. ఫ్లాష్ బ్యాక్ వద్దు, కట్ చేయి కట్ చేయి కట్ చేయి. సౌండ్ లేకుండా అమ్ముకుంటే వెళ్ళు పో. అలాగేలే. 10 మిస్డ్ కాల్సా? ఎవరబ్బా? హలో, ఈ నెంబర్ ఎవరిదండి? ఎందుకండి? ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారండి. నేనే చేశానండి. ఎందుకండి? పని లేక. ఏంటి మిస్డ్ కాల్స్ ఇచ్చింది కాకుండా వెట్టకారమా? వెట్టకారం గుంటూరు కారం పక్కన పెట్టు గాని మొదలెట్టు. అదే, వాట్స్ యువర్ నేమ్, మీ వాయిస్ చాలా బాగుందండి, మిమ్మల్ని అర్జున్ గా చూడాలనుందండి. ఇవన్నీ విని విని చాలా బోర్ కొట్టేసింది. వేరే ఏమైనా కొత్తగా ఉంటే ట్రై చేయండి రా. నువ్వు చెప్పింది కరెక్టేనే. అయితే స్ట్రైట్ గా వచ్చేస్తా. పార్క్ వెళ్దామా? పార్కా? హోటల్? హోటల్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మరింతే, స్ట్రైట్ గా మాట్లాడితే ఇలానే ఉంటుంది. నోరు మూసుకొని ఫోన్ పెట్టు. స్టూపిడ్ ఫెలో. ఏమైంది? ఎవడో నేను మిస్డ్ కాల్ ఇచ్చానని ఫోన్ చేసి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. మిస్టర్ కాలా ఎవరు? అయ్యయ్యో, ఇది మా బాబాయ్ నెంబర్. మీ బాబాయా? అవును, ఇందాక నేనే ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఎవరో అనుకుని ఏదేదో అనేసాను. ఒకసారి ఫోన్ చేయవా? సారీ చెప్తాను. నేను చేయాల్సిందంతా చేసావురా. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి ఇదంతా. కూర్చో. ఓనర్ ఇప్పుడు నువ్వు. ఓనర్. మళ్ళీ చేసిందిరా ఇది. ఇప్పుడు అయిపోయింది. రేయ్, నీకు వేరే పని పట్టాలేదా? బాబాయ్, నేను పింకీని. ఏ పింకీ, నువ్వా? మరి ఇందాక ఎవరమ్మా ఫోన్ చేసింది? ఆ నెంబర్ ఎవరిది? ట్రైన్ లో ఒక అక్క పరిచయం అయింది, చాలా బాగుంది. నీకైతే కరెక్ట్ మ్యాచింగ్. ఇదిగో అదేదో తిక్కల్లాగా ఉంది. దాంతో నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. రేపు నేను స్టేషన్కి వస్తానమ్మా. ఓకే బాయ్. ఇందాకేదో మాట్లాడాలంట. చిచ్చి, దాని గురించి అసలు వద్దు. ఫోన్ పెట్టే. హలో హలో. ఏమైంది పింకీ? కట్ అయిపోయింది అక్క. అమ్మాయా, తిట్టావా? ఇరగదీసి పడేసి అదో తిక్కల్ది. తిక్కల్ది. ఆ తిక్కల్ది కూడా మాకు దొరకట్లేదురా. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పరా? చెప్పరా అసలు. అక్క, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? పెళ్ళా? కమ్ క్లోజర్. క్లోజ్ యువర్ ఐస్. వీళ్ళిద్దరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఏ ఈ ఫార్మాలిటీస్ ఇంకా రన్ అవుతున్నాయా? అయినా దండేయాల్సిన దండం పెట్టాల్సిన మనకు కాదయ్యా, వాళ్ళకి. నమస్తే సార్. ఏ రావు గారు, బాగున్నారా? ఏం బాగోరే సార్. అదేంటి, కావాలనే కడప నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కదా? బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి. సిటీలో ఉన్న గూండాలు, రౌడీ షీటర్స్ ఫైల్స్ తీసుకురండి. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి సార్. పల్లి, సూరి, దుర్గా, శ్రీను, శంకర్ అని ఎవరు ఉండాలి? సెక్షన్ శంకరా సార్? తీసుకురండి. సారీ సార్, సిటీకి వచ్చిన ఏఏసీపీ తన గురించి ఎంక్వైరీ చేసింది లేదు. అతని గురించి మీరు ఎంక్వైరీ చేస్తున్నారంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్ సార్. ఏంటిది? అంతే సార్. వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు వాడి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎవ్వడూ లేడు. సార్, కంప్లైంట్ రాసుకోండి సార్. నా కంప్లైంట్ రాసుకోండి సార్. నా కంప్లైంట్ రాసుకోండి. ఎవరయ్యా నువ్వు? ప్లీజ్ ప్లీజ్ రాసుకోండి. చెప్పు, కంగారు పడకుండా చెప్పు. సార్, నాకు గండిపేట దగ్గర కొంత భూమి ఉంది సార్. అక్కడ మేము భూమి పూజ చేస్తుంటే కొంతమంది రౌడీలు వచ్చి ఖాళీ చేయమని మా మీద దాడి చేశారు సార్. చేతులెత్తి దండం పెట్టి బతిమల్లా వదలలేదు సార్. ప్రాణభయంతో పరిగెత్తాం. వాళ్ళు మా వెంట పడి అక్కడున్న మా వాళ్ళందరినీ నరికేశారు సార్. నేను ఒక్కడిని మిగిలాను. ఒకడు కత్తి పట్టుకుని నా వెంట పడ్డాడు సార్. ఆ భగవంతుడే రాయి రూపంలో వచ్చి నన్ను కాపాడాడేమో. ఆ రాయి వాడి కాలికి తగిలి కింద పడ్డాడు సార్. వాడి కత్తి వాడి పొట్టలోనే గుచ్చుకొని చచ్చిపోయాడు సార్. మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి సార్. నేను చూసుకుంటాను, ముందు హాస్పిటల్కి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. ఎవరండి ఇతను? మీరు అడిగిన సెక్షన్ శంకర్ ఎవరో కాదు సార్, వీడు చెప్పిన దానికి టోటల్ రివర్స్ అక్కడ జరిగి ఉంటుంది.
పక్కలోనే గుచ్చుకుని చచ్చిపోయాడు సార్. అందరూ అయిపోయారన్నా? లేదురా, ఇంకా బ్యాలెన్స్ ఉన్నా. ఎవరన్నా? సారీ, సెక్షన్ కోసం తప్పట్లేదురా. చూసారా సార్ వాడి తెలివి? వాడు ఏ నేరం చేసినా చిన్న క్లూ కూడా దొరకనివ్వడం. అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు సార్, సెక్షనే వాడి బ్యాక్గ్రౌండ్. వీడు మొదట్లో మున్సిపల్ కోర్టు దగ్గర అడుక్కు తినేవాడు, తర్వాత జిల్లా కోర్టు దగ్గర టీలు అమ్ముకునేవాడు సార్. అక్కడి నుంచి లాయర్లతో పరిచయాలు పెంచుకుని అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం వృత్తిగా మలుచుకున్నాడు సార్. ఆ తరువాత సెక్షన్లు తెలుసుకుని వాటిలో లొసుగులు అడ్డు పెట్టుకుని మర్డర్లు చేయడం మొదలుపెట్టాడు సార్. అప్పటి నుంచే వీడు సెక్షన్ శంకర్ గా పేరు పడ్డాడు. ఓ మై గాడ్, ఇతను మీకు తెలుసా సార్? కడప రైల్వే స్టేషన్లో ఒక అటాక్ నుంచి సేవ్ చేశాను. ఇతని డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్. మీరే పర్సనల్గా వెళ్ళి తీసుకోండి. అలాగే సార్. నువ్వు వెళ్ళు సార్. చెప్పండి సార్. మొన్న కడప రైల్వే స్టేషన్లో వెంకటరెడ్డి గారి బ్యాచ్ ఎవరిని మర్డర్ చేయడానికి ట్రై చేశారు కదా? అవును సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడి బ్యాచ్లో ఎవడో ఒకరిని పట్టుకుని నాకు సరెండర్ అయ్యేలా చేయాలి. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ హత్యలు ఎలా జరిగిందో చెప్పగలరా? ఎవరు చేశారో చెప్తారా? ఎప్పుడు విచారణ అవుతుందో చెప్పగలరా? మీరు పెదవి వేపుకోవడానికి వెనకాల ఈ కేసును తారుమారు చేస్తారేమో అనుమానం ప్రజల్లో ఉంది సార్. ఏదో ఒకటి మాట్లాడించాలని చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. తప్పండి. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్? విలేకరుల మీద చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇతను తీసుకెళ్లి వ్యాన్లో పడండి. కెమెరా వెళ్ళి యాంగిల్ పెట్టరా, మన పవర్ ఏంటో చూపించాలి. నగర శివారులో జరిగినటువంటి ఈ సామూహిక హత్యల గురించి పోలీసు వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అసలు ఈ హత్యలు వ్యక్తిగత తగాదాల వల్ల జరిగినాయా, ఆస్తి తగాదాల వల్ల జరిగిన సంగతి పోలీసు వారు నోరు విప్పితే గానీ బయటపడదు స్వప్న. అయితే స్వప్న, ఈ లోపల కొత్తగా వచ్చినటువంటి ఏసీపీ బోస్ గారు ఈ కేసును దర్యాప్తు. చందు, ఏంటన్నయ్య? న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడో. లాభం లేదురా, ఏదోటి చెయ్యాలి. తేజ టీవీ రమణ, హైదరాబాద్. ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా. మీడియా వాళ్ళతో పెట్టుకున్నామంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. నోటేట్. ఈ ముక్క 25 ఏళ్లుగా వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? పడైనా వద్దా చెప్పు. పడేరా. కొడలా, ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. నీ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతిలో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? నేనే కెమెరా బాయిలో పడేస్తే ఇంకోటి కొనుక్కుంటాడు కదా, ఓపెన్ చేస్తే ఏం చేద్దాం? ఆయన్నే బాయిలో పడేస్తే ఇంకో పేడ వదిలిద్దిగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ట్రై చేయండి రా. మీ 2 బాడీలు ఈ బాడీ నుంచే వచ్చిన సంగతి మర్చిపోతున్నా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించిన ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా, గన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో ఏమైంది? తాతయ్య, అట్లా కుట్లమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. చైర్మన్ గారు, ఇదే మన సైట్. మనకింతకాలం అడ్డంగా ఉన్న చిట్టిగాడి ల్యాండ్ మన చేతికొచ్చింది. దీంతో టోటల్ గా 100 ఎకరాలు రింగ్ రోడ్ పక్కన ఒకే బిట్ అయింది. మీ గుడ్ విల్ బ్యాంక్ నుంచి 100 కోట్లు చేబదులిస్తే మేం ఫ్లాట్స్ పని మొదలు పెడతాం. 10 నెలల తర్వాత 10% కమిషన్తో మీకు తిరిగి ఇచ్చేస్తాం. ప్రపోజల్ బానే ఉంది, కానీ అంత డబ్బు ఇవ్వటం రిస్క్ అవుతుంది. పోనీ 15% ఇస్తే రిస్క్ తగ్గుతుందా? మేమే మిమ్మల్ని గాల్లో దీపం పెట్టమనట్లేదండి, భూమి మీద డబ్బు పెట్టమంటున్నాం. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇవ్వటం. హలో సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ఎవరు? హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ గారా? నమస్తే సార్. అవునా సార్, మీరందరూ ఉంటే నాకు టెన్షనే ఉంది సార్. అలాగే సార్, తప్పకుండా నేను చేస్తాను సార్. ఫార్మాలిటీస్ అని నేను చూసుకుంటాను సార్. ఓకే, ఉంటాను సార్. చూసావా డిఐజీ, మనం ఎంత డబ్బు సంపాదించినా పదవికున్న పవర్ వేరు. అవునా? ఏదో మా భయం మాకుంటుంది. త్వరలోనే 100 కోట్లు రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.